శ్రీ గురుభ్యో నమః. ఈరోజు మన కార్యక్రమానికి విద్యారణ్య పండితులు, వేదభాష్య పండితులు, టీటీడీ ఈసీ మెంబర్ అయినటువంటి విష్ణుభట్ల లక్ష్మీనారాయణ ఘనబాటి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. వారిని రామకృష్ణ గారు పూలమాలంకృతులు చేయవలసిందిగా కోరుచున్నాను. అలాగే మైసూర్ పీఠంలో ఉంటూ స్వామివారి దగ్గరే అన్ని కార్యక్రమాలను చూస్తూ ఉంటారు. అలాగే ఆయన మనకి యూట్యూబ్లో కూడా చాలామంది ఆధ్యాత్మికవేత్తగా ఆయన్ని చూసుంటారు కూడా. వారు సంతోష్ ఘనపాటి గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాను. వారిని పుష్పమాలంకృతులను చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాను. అలాగే శ్రీ విద్యా ఉపాసనాపరులు, ఆగమ విశారద, దాదాపుగా 300 ప్రతిష్టలు చేయించి ఉభయ రాష్ట్రాల్లోనూ అలాగే కర్ణాటక ప్రాంతంలో కూడా ప్రతిష్టలు చేయించినటువంటి కృష్ణ శర్మ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాను. వారిని శిష్లా సుబ్బారెడ్డి గారిని పుష్పమాలంకృతులను చేయవలసిందిగా కోరుతున్నాను. గురువు గారిని సభ నడిపించవలసిందిగా ప్రార్థిస్తున్నాను. శ్రీమాత్రే నమః, శివాయ గురవే నమః, సభాయ నమః. సభకు ఈరోజు నేను అధ్యక్షుడిని. అధ్యక్షుడు తొలి పలుకు మలి పలుకు తప్ప ఇంకేమీ పలకరాదు. చాలామంది తుది పలుకు అంటూ ఉంటారు. తుది పలుకు అనకూడదు, మలి పలుకే. పెద్దలు, నేను ఇప్పుడు ఎలా ఉన్నానంటే ఓ లేడి పిల్లలా ఉన్నాను. ప్రక్కన దిగ్ధంతులైనటువంటి గజయూధపం అటువంటి స్థితిలో మధ్యలో చిక్కుకుని ఉన్న, ఎంతవరకు వినయంగా ఉంటే అంతవరకు మంచిది. ఆ కారణం చేత పెద్దలు విష్ణుభట్ల వారు మహనీయులు, సామాన్యమైనటువంటి వారు కాదండి. అటువంటి పెద్దలు వచ్చారు. వారి యొక్క దివ్యానుగ్రహ భాషణం మనం విందాం. ఉత్త అనుగ్రహ భాషణం వేరు, దివ్యానుగ్రహ భాషణం వేరు. ప్రతి అక్షరానికి అనేకములైనటువంటి భావాలను అందించగలిగినటువంటి భావోత్పత్తికి ఖని వంటి వారు. అటువంటి మహానుభావులు. ప్రత్యేకమైన ప్రేమ ఏమంటే వారి యందు మాకు వియ్యంకులు అవుతారు. ఆ కారణం చేత ప్రత్యేకమైనటువంటి అభిమానం. వారి యొక్క వాక్కు ద్వారా మనల్ని అందరినీ ఆశీర్వదించవలసిందిగా మనసా వాచ కర్మణ ప్రార్థిస్తున్నాను.